కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Idi sir, my brand. So Jatin ni challenge chesi bottom 6 nunchi super 6 ki for the first time వెళ్ళేటువంటి ఛాన్స్ అన్షు కరెక్ట్ గా ఉపయోగించుకుంటుందా లేదా చూసేద్దాం. Let's welcome Anshu. రే మావా, మనం మిడ్ నైట్ బాయ్స్ కదా, ఈ రోజు మన ప్లాన్ ఏంటి? రే రోజు చిట్టి మాస్టర్ ఆ గోంగూర తోటలో పడుకోవడానికి వెళ్తున్నారా? అవునా? అయితే అక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. రే ఏం జరుగుతుందో చూద్దాం పదంతా. రే అదేంట్రా, చిట్టి మాస్టర్ మొక్కని చేతికి కట్టేసుకున్నాడు. అయితే ఆ మొక్కలో ఏదో ఉందిరా, చూద్దాం పదండి. చూద్దాం కాదు, కొట్టేద్దాం. ఓహో, ఇందుకేనా చిట్టి మాస్టర్ ఈ గోంగూర నొదరట్లేదు. రాయన్న గోంగూర పిల్ల. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కోస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కోస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు, దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. మన గోంగూర పిల్లకి దుమ్ము బాగా పట్టేసింది, దులిపేస్తే పోలా. రే ఎవడ్రా అది? ఓ పిల్ల, ఓకే ఓకే. Hey baby, come, come, come. This is the time. You gotta sing it in the rhyme. Doobies back, doobies say, and alright. Doobity, 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 going alright. అబ్బా అబ్బా అబ్బా, రే మావా,
మన గోంగూర వాడిపోయేలా ఉందిరా. చెక్కిలి ముక్క చుక్కనే చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తికెళ్ళనా అయ్యా అయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తీయా తీయాని పిల్లవే గోంగూర తోటగాడ కాపు కాసా ఎదురు చూసా నా బంగారు తల్లి ఏది చిట్టి తల్లి రే ఏదిరా మొక్క రే ఎవర్రా మీరందరూ రే ఎవర్రా రే నా మొక్క ఏదిరా రే గోంగూర తోటగాడ కాపు కాసా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ మా గోంగూర పిల్ల ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? అష్రఫ్ మాస్టర్ మీ కంటెస్టెంట్ బట్టి చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. తన స్ట్రెంగ్స్ ఏంటో మీకు అర్థమయ్యాయి అండ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇద్దరు కొలాబరేట్ అయితే ఎంత బాగుంటుందో అవుట్పుట్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంచు వెరీ గుడ్. అంతే, దీని నుంచి ఏం కోరుకుంటలేదు. ఇలాగే ముందు ముందు కూడా ఇలాగే చేయాలి. నా నుంచి ఒక విజిల్ తీసుకోవాలి. వెరీ గుడ్ గైస్. అండ్ మధ్యలో కేమియో చేసిన చిట్టి మాస్టర్ వెరీ గుడ్ గైస్, చాలా చాలా బాగుంది. స్పెషల్లీ అష్రఫ్ అండ్ అన్షు వెరీ వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు? Anshu, finally we get to see మీ ఇద్దరు, actually Ashraf Master మీరు, finally it's coming together. You're comfortable with the stage అని తెలుస్తుంది ఇప్పుడు. Whether it's your expressions or whether you're dancing with the background dancers, అన్నీ చాలా బాగున్నాయి. Ashraf Master, lovely choreography master. థ్యాంక్ యూ రెజినా గారు అండ్ థ్యాంక్ యూ అన్షు. Alright, it's now time for voting. I request Anshu and Jatin onto the stage, please. So Jatin, you already continuous గా సూపర్ 6 లో కంటిన్యూ అవుతున్నావు అండ్ మరో పక్క బాటమ్ లోనే ఉన్నావు అన్షు. ఇంకా ఒక్కసారి కూడా సూపర్ 6 కి వెళ్ళలేదు మన సీజన్ స్టార్ట్ అయిన తర్వాత. నువ్వు ఈరోజు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నీకు నీ పర్ఫార్మెన్స్ మీద ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 కి వెళ్తాననేటువంటి కాన్ఫిడెన్స్ ఉందా నీకు? నా వరకైతే నేను బెస్ట్ ఇచ్చా, యాక్చువల్లీ ఇంకా మాస్టర్ వాళ్ళ చేతిలో ఉంది. అండ్ జతిన్, నిన్ను బీట్ చేసి సూపర్ 6 కి వెళ్తానంటుంది అన్షు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ ప్లేస్ ని కాపాడుకోగలుగుతావా ఇవాళ చేసినటువంటి పర్ఫార్మెన్స్ తర్వాత? I might continue. తెలుసుకుందాం అయితే. సో జడ్జెస్, ఈ రౌండ్ లో పొజిషన్స్ స్వాప్ అయితాయా లేదంటే ఎవరి పొజిషన్స్ లో వాళ్ళే కొనసాగుతారా తెలుసుకోవాల్సినటువంటి టైం. విజయపిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? మై ఓట్ గోస్ టు అన్షు. ఒక ఓట్ మీకు వచ్చింది. రెజినా గారు, మీ ఓట్? My vote goes to Anshu. సో 2 ఓట్లు వచ్చేసాయి అండ్ సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో ఈ పర్ఫార్మెన్సెస్ కి ఓట్ వేసేటువంటి ఛాన్స్ సార్ రాజు గారు. My vote goes to Anshu. Anshu, for the first time, congratulations, Super 6 ki qualified. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాటు ఉట్టి మీద బాలమీకడా. Mass team lo, let's begin round number 3. సో రౌండ్ నెంబర్ 3 ని బిగిన్ చేయడానికి బాటమ్ 6 నుంచి ఆది ఎవరిని పంపిస్తున్నాం? యాక్చువల్ గా మా టీం నుంచి ఈ రోజు జాను రావాలి. తనకు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ వారం తను పర్ఫామ్ చేయలేకపోతుంది కాబట్టి మా సైడ్ నుంచి ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఓకే, సో జాను లిరి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వారం తను పర్ఫామ్ అయితే చేయట్లేదు. ఎస్. సో బాటమ్ 6 నుంచి మనకు పార్టిసిపెంట్ లేరు. కాంపిటీషన్
కొనసాగాలి. కాబట్టి సూపర్ 6 నుంచి దీపిక మీరు ఈ వారం ఎవరితో పర్ఫామ్ చేయిద్దాం అని అనుకుంటున్నారు? ఈ వారం మేము మణికంఠతో పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, మణి అంటే వర్త్. మణికంఠ మాస్టర్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా వర్త్ ఉంటది కాబట్టి వచ్చేస్తున్నారు మా మణికంఠ మాస్టర్. సో ఈ వారం మణికంఠ అండ్ దీపిక మీ టీమ్ కి బాటమ్ 6 నుంచి ఛాలెంజ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ తర్వాత మణికంఠ మాస్టర్ సూపర్ 6 లోనే కంటిన్యూ అవుతారు. వావ్. మణికంఠ మాస్టర్ రెడీగా ఉన్నారా పర్ఫార్మెన్స్ తో? రెడీగా ఉన్నాను సార్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మణికంఠ. ఒరేయ్, మన మణికంఠ నాకు వీసా దొరికింది, కోమేరికాకు వెళ్తున్నాడు రోయ్. ఇంకేంటి, జాతర మొదలు పెడదామా? అరే ఇంకోరా బై, నీకు అమెరికా ఈజా వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి మణికంఠ, ఇంకంతా మంచిగానే జరుగుతుంది. అరే పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి లెక్క కొట్టిరు మన బట్టలు కొట్టేరు. పెద్ద పుల్లి లెక్క కొట్టిరు మన బట్టలు కొట్టేరు. అరే పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి లెక్క కొట్టిరు మన బట్టలు కొట్టేరు. పెద్ద పుల్లి లెక్క కొట్టిరు మన బట్టలు కొట్టేరు. అన్న మీరు రాకెట్ లో వెళ్తారంట కదా? అది రాకెట్ కాదురా, విమానం. గంటలో వెళ్తారు కదా, ఈ స్పెట్స్ పెట్టుకోండి బాగుంటది. అప్పుడు పోడే. కొట్టి బయలెల్లు, శత్రి బట్టి బయలెల్లు, దంకాయిస్తూ దఫ్తర్లు, కమాయించు డాలర్లు. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పులి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు. పెద్ద పుల్లి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు. మణికంఠ చూస్తా ఏంటి, ఇది ఎవరి తాలూకా జాతర అనుకున్నావు? ఇంకేంటి మొదలెట్టు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఇప్పుడు కొట్టాన్రా, కొట్టు.
అన్నా కొమరిక నుంచి వచ్చేటప్పుడు మా కోసం ఏదైనానా? అవును, ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరికి మా డి షో తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, నందు బ్రోకి ఒక పెద్ద అవకాశం ఇవ్వండి. ఆ సినిమా కానీ మీరు కానీ షూర్గా వేరే లెవెల్లో ఉంటది. ఎందుకంటే మనోడి పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలుసు. నేను నిజంగా అలాంటి ఒక పెద్ద అవకాశం కోసం నందు బ్రో ఎంత వెయిట్ చేస్తున్నాడో అతని తమ్ముళ్ళ అంటోని నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. లవ్ యూ ఆది, లవ్ యూ, థ్యాంక్ యూ. అలానే నందు గారు, నేను కూడా హీరోయిన్ గా నటించడానికి రెడీగా ఉన్నాను మీతో. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది మరి పర్ఫార్మెన్స్? విజయ్ మాస్టర్, ఏదన్నా మాస్ బాగుంటే థియేటర్ లో గానీ ఫిలిమ్స్ లో గానీ ఎక్కడన్నా బాగుంటే మనకి విజిల్ అయ్యాలి అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది చాలా బాగా చేసావు. స్పెషల్లీ కొరియోగ్రఫీ బాగుంది అండ్ నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నాకు ప్రతి దగ్గర సిగ్నేచర్ మూవ్స్ కొన్ని చేసావు, అవి చాలా బాగున్నాయి. అండ్ నువ్వు నీ స్టైల్లో చిన్నవి యాడ్ చేస్తుంటావు, చిన్న గ్యాగ్స్ అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఆ టైమింగ్ నువ్వు చేస్తేనే బాగుంటది. సో వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. అండ్ నౌ కమింగ్ టు నందు బ్రో, యూర్ రియల్లీ బ్లెస్డ్. గ్లామర్, డాన్స్, మంచితనం అన్ని మిక్సీలో వేసి తీస్తే దట్స్ నందు బ్రో. మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఎర్రగా తీశారు. నేనైతే మిమ్మల్ని చూసా, అంత బాగా చేశారు. లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, దట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. రెజినా గారు, మణికంఠ చాలా మంచి పర్ఫార్మెన్స్. మణికంఠ ఎస్పెషలీ ఆ ఎంట్రీ కదా, మీరు కొంచెం కామెడీ కూడా వేస్తారు దీంట్లో. ఐ రియలీ లైక్ ఇట్. ఇట్స్ వెరీ నైస్ ఎంట్రీ. స్టార్ట్ నుంచి టిల్ ది ఎండ్ వరకు నాట్ జస్ట్ కామెడీ, యూ హ్యాడ్ సమ్ సూపర్ స్టార్ క్యామియోస్ ఆల్సో దీంట్లో. సో ఐ లవ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఇన్ఫాక్ట్ ఆ జాత్ర ఫీల్ కూడా వచ్చేసింది విత్ పులివేషంతో వస్తారు కదా. ఫర్ మీ జాత్ర అంటే నేను అదే చూస్తా. సో యూ ఫైనలీ బ్రాట్ ఆల్ ఆఫ్ దట్ ఇన్. చాలా మంచి ఇది తీసుకొచ్చారు మీరు. ఇట్ కేమ్ ఇన్ వెరీ వెల్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్, ఫస్ట్ నందు సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. హార్ట్ఫుల్గా అడిగాను, సార్ ఇలా చేస్తారంటే మాస్టర్ ఏం చేయాలి చెప్పండి, ఒక వీడియో పంపండి, నేను అంతే ఒక మాట అన్నారు. చెప్పకూడదు, చాలా టైర్డ్గా ఉన్నారు, వచ్చిన వెంటనే మాస్టర్ రండి చేద్దామని నాకన్నా మంచిగా ప్రాక్టీస్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఆది గారు, మీరు రిక్వెస్ట్ చేశారు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, లేకపోతే వాళ్ళకి నందు బ్రో కోసం అని. సో అది నందు బ్రో కోసం. బట్ నేను డైరెక్టర్గా చెప్తున్నాను, నేను ఈ డి షోలో నా నెక్స్ట్ మూవీలో ఒకరికి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాను, ఇద్దరికి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాను. నెక్స్ట్ అ వెరీ బిగ్ ఫిలిం. మన డి ఫ్యామిలీ నుంచి ముగ్గురు అందులో ఉంటారు. ఒకరు కొరియోగ్రాఫర్, ఇద్దరు ఆర్టిస్టులు. అది నేను ఫినాలే రోజుని అనౌన్స్ చేస్తాను. మరింత కిక్ ని, మరింత ఎనర్జీని నింపారు ఈ అనౌన్స్మెంట్ తో. మాస్టర్ మీరు ఇచ్చిన ఈ ఫినాలే అనౌన్స్మెంట్ వల్ల వీళ్ళందరూ షూర్ షాట్ గా అందరూ ఫినాలేకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తారు, అదైతే షూర్. లవ్లీ సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. I request Abhi Master onto the stage, please. So, judges, అభి మాస్టర్ తన పర్ఫార్మెన్స్ లో తిరుపతి నుంచి ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి మన మురళి గారిని తీసుకుని వచ్చాడు. అండ్ ఆ రోజు ఆయనతో మన స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయించారు. మనం అందరం కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నాం ఆయన ఎంట్రీని గానీ, ఆయన ఎనర్జీని, అన్నిటిని కూడా. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఐ రిక్వెస్ట్ మురళి గారు ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. సో జడ్జెస్, మీకు గుర్తుండుంటుంది మనం అందరం చాలా సెలబ్రేట్ చేసాం, కలిసి డాన్స్ వేసాం మురళి గారితో. చిరంజీవి గారి పాటకి ఇరగదీశారు డాన్స్. దాని తర్వాత ఏం జరిగిందంటే మన ఈటీవీలోనే దివాళీ సెలబ్రేషన్స్ లో మెగా బ్రదర్ అయినటువంటి నాగబాబు గారి ముందు డాన్స్ చేశారు. మనం అందరం ఎలాగైతే ఇంప్రెస్ అయ్యామో బాబాయ్ డాన్స్ చూసి, నాగబాబు గారికి కూడా విపరీతంగా నచ్చేసింది ఆ డాన్స్. ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాగబాబు గారు బాబాయ్కి ఒక మాట ఇచ్చారు. అసలు ఆ రోజు బాబాయ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాగబాబు గారు ఇచ్చినటువంటి మాట ఏంటి, అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. అండ్ నాగబాబు గారు ఇచ్చినటువంటి మాట నెరవేరిందా లేదో కూడా మనం చూద్దాం. కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్?
బాబాయ్ డాన్స్ అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ గారి మీద ఎంతో అభిమానం ఉంటే గానీ అంత ఓన్ చేసుకుని ఆ డాన్స్ చేయలేరు. ఎంతమంది డాన్సర్లు వచ్చినా చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు. మళ్ళీ మీ దగ్గర చూశానండి. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. మళ్ళీ చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి మీరు లేని నేను లేను సార్. అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా ఆయనతో కలిపి ఒక కప్పు కాఫీ తాగి చక్కగా ఫోటో తీసుకున్నాడు. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పంగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్ని శాసించనురా, అమృతమును ఆహ్వానించనురా. ఆయన ముందు ఒకసారి చిన్న ఒక 2 minutes డాన్స్ చేయించు. అన్నయ్య, ఈయన చూసావు కదా, ఆయన అభిమానానికి నువ్వు ఇచ్చేది గిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చిరంజీవి గారిని అభిమానిస్తూ ఆయననే ఆరాధ్య దైవంగా చూస్తూ ఆయన పాటలకి ఇన్స్టాగ్రామ్ లో డాన్సులు చేస్తూ అక్కడ నుంచి డైరెక్ట్ గా చిరంజీవి గారి ముందు డాన్స్ చేసి అప్రిసియేషన్ తీసుకోవటం, దిస్ ఇస్ ట్రూ సక్సెస్ రైట్ హియర్ ఫర్ యూ గైస్. ఎలా అనిపించింది బాబాయ్ మీకు? పరమేశ్వరుడు వచ్చినట్టే ఉండేది. లోపల నుంచి షూటింగ్ చేసి వస్తుంది, కుర్రోడు లాగా ఉన్నారు. అసలు చిరంజీవి గారిని చూస్తుంటే ఇప్పుడు యూత్ కుర్రోళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు సార్. అంత హ్యాపీ, అంటే చూస్తూనే ఉండిపోదాం అనిపించింది. చాలా హ్యాపీ, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సార్ గారు, మురళి గారు, ఏడవద్దండి, ఎందుకు ఏడుస్తున్నారు? హ్యాపీగా ఉండండి, ఇంకా మీకు లైఫ్ బాగుంటుంది. చాలా సంతోషమైంది సార్. ఇంకా సార్తో చెప్పాను, సార్ ఇంకా చనిపోతేనే నాకు బాగాలేదు సార్ అనుకున్నా. ఏమంటే నా కసి అలాంటిది, సార్ గారిని కలవాలి 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 కలవాలి. నాకు ఇంత తొందరగా నేను సార్ని కలుస్తానని నేను అనుకోలేదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈ స్టేజ్ దాకా పిలుచుకొచ్చింది అభి మాస్టర్ గారికి. ఢీ షోలో నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చి సార్ని కల్పిస్తానని మాటిచ్చి మళ్ళీ నాగబాబు గారితో చెప్పి నాకు మళ్ళీ ఇంకొక పునర్జన్మనిచ్చింది ఆది గారు. మా అందరిది మామూలు, మేము ఎంతవరకు చేయగలం అంటే మహా అయితే ఆ మాట చెప్పగలం. కానీ ముఖ్యంగా నాగబాబు గారు సార్, అసలు ఎప్పుడైతే మాట ఇచ్చారో మాటిచ్చిన 2 వారాల్లో చిరంజీవి గారి షూటింగ్ ఉందని తెలుసుకోవటం, నాగబాబు గారు చిరంజీవి గారికి కాల్ చేయటం, వెంటనే అన్నయ్య ఇట్లా మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మామూలుగా డాన్స్ చేయట్లేదు, అసలు మీరే పూన్నట్టే వేస్తున్నాడు, అతను ఒక్కసారి కలిస్తే అతని జన్మ ధన్యం అన్నంత ఫీల్ అవుతున్నాడు, నేను మాటిచ్చాను నా కోసం అతన్ని కలవండి అని నాగబాబు గారు చెప్పిన వెంటనే చిరంజీవి గారు అస్సలు అందులో ఏముంది, నువ్వు పంపించు నాగబాబు, నేను చూసుకుంటా అని వెంటనే చిరంజీవి గారు ఆ మాట చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి
ఆయనతో ఆల్మోస్ట్ మనం ఇక్కడ క్లిప్పింగ్స్ ఒక 1 minute ఉండొచ్చు కానీ 2 hours కూర్చున్నారు సార్. ఆ 2 hours డిస్కషన్ జరిగింది కూర్చోబెట్టి. అతనితో ఎంత మాట్లాడాడంటే ఆయన చివరగా ఇచ్చిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు మూమెంట్ వేస్తావని మాట ఇచ్చారు సార్ ఆయన. చిరంజీవి గారి గురించి ఒక 4 మాటలు చెప్తాను సార్. అంటే బేసిక్ గా అప్పటి వరకు తెలుగు సినిమాకి లక్షల్లో కలెక్షన్లు వచ్చేవి. ఆయన వచ్చాక కోట్లలో కలెక్షన్స్ రావటం మొదలైంది. ఆయనే మెగాస్టార్. అప్పటి వరకు తెలుగు సినిమా అనగానే నంబర్ 1 పొజిషన్ అనేది వారానికి ఒకసారి మారుతూ ఉంటది అని అనుకునేవాళ్ళు. కానీ ఆయన వచ్చాక 3 దశాబ్దాలు ఒక్కరే నంబర్ 1 గా ఉండొచ్చు అనేది తెలుసుకోవటం మొదలైంది. అప్పటి వరకు తెలుగు సినిమా హీరోలు అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, హీరో అయితే అనే ఫీలింగ్ ఉండేది. కానీ సంపాదించిన డబ్బును సహాయం కూడా చెయ్యొచ్చు అని ఆయన వచ్చాకే తెలిసింది. అలాగే అప్పటి వరకు టాలెంట్ ఉంటే మనం ఒక హీరోగా ఎదగొచ్చు అని తెలుసుకున్నాం. కానీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని అలా ఎదిగేలా చెయ్యొచ్చు అని నిరూపించింది మాత్రం మెగాస్టారే సార్. ఎక్కడో చిత్తూరులో ఒక చిన్న ఏదో రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న చూసి జనాలు చప్పట్లు కొట్టడం, లేకపోతే వినాయకుడు విగ్రహం దగ్గర డాన్స్ చేస్తుంటే అక్కడ జనాలు చప్పట్లు కొట్టడం, అలాంటి మురళీ బాబాయిని ఈ రోజు ఆయన గుర్తించి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కాఫీ తాగించాడంటే అంతకు మించిన మంచి వ్యక్తి గాని, అంతకు మించిన మంచి మనసున్న వ్యక్తి గాని నాకు తెలిసి మనము ఇంక చూడలేము సార్ అలాంటి హీరోని. కాబట్టి అలాంటి మెగాస్టార్ గారికి మా డి షో అందరి తరపున కూడా పాదాభివందనాలు సార్. సీరియస్ గా ముందుగా ఇదంతా జరగడానికి మెయిన్ కారణమైన నాగబాబు గారికి, అలాగే అతని కోరికను మన్నించి నెరవేర్చిన చిరంజీవి గారికి నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఊహించుకోలేదు ఇంత తొందరగా. అసలు ఈ వయసుకి నాకు 54 సంవత్సరాలకి నాకు ఈ స్టేజ్ దాకా వస్తానరా నేను ఆలోచించుకోలేదు. అనుకున్నది సాధించేశానండి. దీనికి మించిన సంతోషం నాకు లేదండి. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మీరందరూ నాకు చాలా రుణపడి ఉన్నారండి. ఇది వాస్తవం, ఇది గ్యారంటీ. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా అభిగాన్ని గుర్తుపట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఇంకా నీ డాన్సులు గట్టిగా చూస్తాను అబ్బాయి నేను అన్నాడు. అది ఎగిలిట్టు అల్లంగానే అన్న చెప్పాడు, సార్ ఇతనే కొరియోగ్రాఫర్. అవును చూస్తాను, మనోడు ఇన్స్టాగ్రామ్ లో మంచి అడవాడు చేస్తుంటాడు కార్టూన్ దా అని అడిగాడు. సార్ తీసుకో తొందరగా అని అన్నారు. అబ్బా ఇంకా అది చాలు అసలు. అంటే మనం ఇక్కడ డీజేస్ నేను చాలా వరకు అదే అనుకుంటున్నా, మనం చేస్తాము బయట మనం తెలుసో లేదో చూస్తారో లేదో అనుకున్నా, కానీ బాబోయ్ అన్ని చూస్తున్నారు, అందరూ పెద్ద పెద్దోళ్ళే చూస్తున్నారు. మాస్టర్ మీరు ఆ చివర్లో సార్ ముందు డాన్స్ చేశాడు కదా, ఆయన చివర్లో మీరు చూశారు కదా. మెగాస్టార్ గారు అప్పుడే ఆ మేసాల పిల్ల సాంగ్ లో హుక్ మూమెంట్ చేస్తున్నారు అక్కడ. ఆ మూమెంట్ ఇంకా సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి మేము ఇది చేసే టైంకి. అప్పుడు ఆ హుక్ మూమెంట్ తీసుకొచ్చి బాబాయికి చూపించి, నేను షార్ట్కి వెళ్ళి వస్తాను, ఈ గ్యాప్ లో నువ్వు ఈ మూమెంట్ నేర్చుకుని నాకు చూపించు అని చెప్పి ఆయనే మూమెంట్ ఇచ్చి చేయించాడు. అవునా? మామూలు అదృష్టం కాదు అసలు. విజయపిని మాస్టర్, రెజినా గారు, అసలు నిజంగా ఇక్కడ మీ ముందు మొదలైనటువంటి ఈ టాలెంట్ ఇక్కడ నుంచి చిరంజీవి గారి దాకా ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది బిన్ని మాస్టర్? అరే ఆడు సక్సెస్ అయ్యాడ్రా, ఆడు గెలిచాడ్రా అని అంటుంటారు కదా, వింటుంటాం. ఇది సక్సెస్ అంటే, నిజంగా ఇది గెలవడం అంటే. మీరు అక్కడ కాఫీ అలా తాగుతుంటే మేము అభిమానులందరూ అక్కడ కూర్చొని తాగినంత ఫీలింగ్ వచ్చింది నాకు. లైక్ ఇందాక చెప్పినట్లు డెఫినెట్గా బాస్ మీరు కలిపి ఎప్పుడోకప్పుడు ఒక స్టెప్ వేస్తారు. దానికి మేము మొన్న మీకు జడ్జిమెంట్ ఇచ్చాం, ఈసారి అది వచ్చినప్పుడు పేపర్లు చింపి ఇసురుతాం. అభి గాడ్ బ్లెస్ యూ. ఆ రోజు లైక్ ఇందాక చెప్పినట్లు నీకు ఏమనిపించిందో తెలియదు, అలా ఆయన తీసుకొచ్చి ఎంకరేజ్ చేసో. అండ్ అందరికి చెప్తున్నాను, ఈ D2019 వరకు ఒక లెక్క, 20 మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే నేను మొన్న హాలిడేకి వెళ్ళాను దుబాయ్, అబుదాబి అటువైపు. అక్కడ జనాలు వచ్చి అడుగుతున్నారు, సార్ ఈ సీజన్ ఎవరు గెలుస్తారు సార్ అని. సో అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. సో ఏదో మనం చేస్తాం ర్యాండమ్ గా అని అనుకోవద్దు, ప్రతి డీటెయిల్ గమనిస్తున్నారు. మురళి గారు ఆల్ ద బెస్ట్. కుదిరితే మనం కూడా ఎప్పుడన్నా తప్పకుండా పనిచేద్దాం. రెజినా గారు, అభి ఐ మస్ట్ సే థ్యాంక్ యూ. మీ వల్ల మురళి గారు డ్రీమ్ ఇంకా ఇట్ బికేమ్ అ రియాలిటీ. థ్యాంక్ యూ అండి ఫర్ బీయింగ్ దిస్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. కొరియోగ్రఫీ చేసిన అభికి అలాగే బాబాయ్కి ఇద్దరు కూడా వన్స్ అగైన్ ఒకసారి గట్టిగా హగ్ చేసుకుందాం అందరం. కంగ్రాచులేషన్.
నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, ఎందుకంటే వీళ్ళిద్దరి కళ ఈ రూపంలో నెరవేరినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. సో చూశారు కదా ఈ వారం మాస్ థీమ్ లో మాస్ జాతర మా డి స్టేజ్ మీద. యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్.